ప్రతిదినం ప్రభు సన్నిధి. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం పిల్లరా. మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. దేవునికి స్తోత్రాలు. సంతోషకరము. ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మేము ముందుకు రావడం జరిగిందండి. ఏమిటి దినం దేవుని వాగ్దానపు మాట అని దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే పిల్లరా, నిర్గమకాండ గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదివితే అక్కడ ఇలా రాయబడి ఉంటుందండి. తరువాత అమాలేకులు వచ్చి రేపీదీలో ఇశ్రాయేలులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనసులను ఏర్పరచుకుని తీసుకుని బయలువెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్ర చేతబట్టుకుని ఆ కొండ శిఖరము మీద నిలిచేదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీలతో యుద్ధము చేసెను. పిల్లరా, యెహోషువ లోయలో యుద్ధం చేశాడన్నమాట మనందరికీ సుపరిచితం. అయితే కొండ మీద దైవజనుడైన మోషే దేవుని సన్నిధిన నిలబడ్డాడన్నది కూడా మనందరికీ సుపరిచితం. ఈ రోజుల్లో ఆత్మీయతలో నడిపించబడేటప్పుడు మనకి లేదా ఈ వాగ్దానం వీక్షిస్తున్న మీకు ఒకరికొకరి సపోర్ట్ అనేది ఆత్మీయంగా ఉండాలి. స్తోత్ర. ఎందుకంటే వాక్యంలోనే తేటగా రాయబడి ఉంది. యెహోషువ లోయలో యుద్ధం చేస్తున్నాడు, మోషే కొండ శిఖరంపై దేవునితో సంభాషణ చేస్తున్నారు. మరి వీళ్ళిద్దరికి మధ్యలో ఇద్దరున్నారు. ఒక ఆయన పేరేమో హోరు, ఒక ఆయన పేరేమో అహరోను. వీళ్ళిద్దరూ దైవజనుడైన మోషే ముగ్గురు కలిసి దేవుని సన్నిధిని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉంటే లోయలో క్రూరమైన జంతువులు లాంటి మనస్తత్వం కలిగిన అమాలేకీలతో యెహోషువ యుద్ధం చేస్తున్నట్టు దేవుని పరిశుద్ధ వాక్యంలో మనకు కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయాన్ని ఈ పూట దేవుడు వాగ్దానంగా అంటున్నాడు. ఈ యుద్ధం నువ్వు చెయ్యాల్సిందే, తప్పదు. స్తోత్ర. దేనికి యుద్ధం చేయాలంటే ఫిలిస్తీయులను లేదంటే అమాలేకులను నిర్మూలన చేయాలి గనుక. అందుకని అట్లానే నువ్వు ఒక్కడవే యుద్ధం చేసావా, నీకు సపోర్ట్ ఉండాలి కదా. అది నీ ఇంటి యజమానురాలు అయి ఉండాలి, లేదా యజమాను అనగా నీ కుమారుడు అయి ఉండాలి, కుమార్తె అయి ఉండాలి, లేదా సంఘ సపోర్ట్ అయినా అయి ఉండాలి, లేదా ఆత్మీయుల సపోర్ట్ అయినా అయి ఉండాలి. ఎందుకని అంటే ఒకరి వల్ల ఏదన్నా పూర్తి అవుతుంది అంటే చాలా కష్టం అవుతుంది, కానీ ఆలస్యం. అయితే ఇక్కడ దైవజనుడు కొండ మీద శిఖరమున చేరి దేవునితో సంభాషణ చేస్తూ ప్రార్థిస్తూ ఉంటే అమాలేకులతో యెహోషువ యుద్ధం చేసినట్లు మనం చూస్తాం. బలవంతులు ఉండాలి, పరిచర్యలో జ్ఞానవంతులు ఉండాలి, పరిచర్య చేసేవారు ఉండాలి అని దేవుని వాగ్దానపు మాట తేటగా చెప్తాడు. చూడండి, ఆ మాట చదువుతాను. 9వ వాక్యం. మోషే యెహోషువ మన కొరకు మనసులను ఏర్పరచుకొని తీసుకుని వెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్ర చేతబట్టుకుని కొండ శిఖరము మీద నిలిచేదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధం చేసిను. మోషే అహరోనులను హోరును అనువారును ఆ కొండ శిఖరము మీదకెక్కి అన్నమాట మనకు కనబడుతుంది. మీరు గమనించండి, ఆత్మీయతలో విశ్వాసంలో ఈ సమాజంలో దేవుని పక్షంగా నిలబడిన నీవు దేవునితో ఉంటూనే సమాజం అనగా శత్రువులతో యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. సమాజం అంటే శత్రువులు అంటే అన్ని జనులనో లేదా ఎదురింటి పొరుగింటి వారనో కాదండి. మనకు వచ్చే సమస్యలు రోగం రూపంలో కానివ్వండి, ఇంకొక రూపంలో కానివ్వండి, ఇంకొక రూపంలో సమస్యల రూపంలో ఎదురయ్యే ప్రతి సమస్యని ఎదుర్కోవాల్సిన అవసరత ఎంతైనా మనకే ఉంది. ఏ స్థితిలో ఈ మాటలు మీరు వీక్షిస్తున్నారో వింటున్నారో కానీ దేవుని మాట తేటగా చెబుతుంది. నీకు ప్రార్థన చేసేవారు ఉండాలి, నీవు పోరాడే బలం కలిగి ఉండాలి. ఇవి రెండు లేనప్పుడు మనం ఎదుర్కోలేని సమస్యలు ఎదురవుతాయి. వాటి ద్వారా బలహీనపరచబడే అవకాశం ఉందని
దేవుని వాక్యం చెబుతుంది. అందుకనే నువ్వు ప్రార్థన చేయి, నేను యుద్ధం చేస్తానని యెహోషువ కూడా సమ్మతించినట్లు మనకు అక్కడ తేటగా వాక్యం కనబడుతుంది. ఆలోచించు, పరిస్థితులు పరిష్కారాలు ఎన్నైనా ఉన్నప్పటికీ ఏమండి దేవుని మాట ప్రతి ఒక్కరిని బలపరుస్తుంది అన్నదే అక్షరాల నిజం. ఆలోచించు, ప్రార్థించు, నీ సమస్యలకు కూడా పరిష్కారం కలుగు చేసే వారిని, నీ ప్రార్థన విశ్వాస ప్రయాణంలో నీకు తోడుగా ఉండి ప్రార్థించే వారిని దేవుడు సిద్ధపరిచి సమకూర్చి నీకు సిద్ధపరిచి దీవించునుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రిని వందనాలు. ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న నీ మిత్రులను దర్శించి దీవించి బలపరచండి నాయనా. హోరు, అహరోను, మోషే, యెహోషువతో మీరు ఉన్నట్టు ఈ వాగ్దానం వీక్షించు వారికి మీరు తోడుండి దీవించి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.